కాదు, ఇప్పుడే అసలు మనిషిని చూస్తున్నావు. నేనింతే, ఇలాగే ఉంటాను. నాలో అమాయకుడిని చూసి ప్రేమించానన్నావు కదా, కాదని తెలిసిందిగా. బయలుదేరు, నా ఇంట్లోంచి నా జీవితంలోంచి కూడా శాశ్వతంగా వెళ్ళి. ఆగండి, మీరేం చేస్తున్నారో మీకు అర్థం అవుతుందా? నేనేం చేశాను? ఆ బ్రహ్మం భార్యకి పూలవాడికి సంబంధం ఉందని చెప్పారట. నిజం కాబట్టి చెప్పాను. ఏది నిజం? చూసినవన్నీ నిజాలు కావు. ఆహా, అని నువ్వు చెప్తే నేను నమ్మేయాలా? నమ్మద్దు, కానీ ఎదుటి వారి గురించి మాట్లాడేటప్పుడు నిజాలు తెలుసుకోమంటున్నాను. మాట్లాడడం తేలికే, సరిదిద్దుకోవడమే కష్టం. కాపురాలు కూల్చడం తేలికే, నిలబెట్టడమే కష్టం. అబ్బో, ఈ పెద్ద బాల శిక్షలు వేమన శతకాలు మేము చదివాం. ఇందాకేంటన్నావు? నేను మాత్రమే తప్పు చేశానా? నా వల్ల కాపురాలే కూలిపోయాయా? నా వల్ల ఊళ్ళో వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారా? ఏ, నువ్వు తప్పు చేయలేదా? నేనేమైనా నీ వెంట పడ్డానా? నేను ప్రేమించానా? నన్ను పెళ్లి చేసుకో తల్లి అని ప్రాధేయపడ్డానా? లేదే. నీ ఎంతట నువ్వే నా జీవితంలోకి వచ్చావు. నువ్వు వచ్చినప్పటి నుంచి నాకు మనశ్శాంతి లేకుండా పోయింది. అసలు నా జీవితంలోకి ఎందుకు వచ్చావే? నన్ను ఎందుకు ఇన్ని కష్టాలు పెడుతున్నావు? నేను మొట్టమొదటిసారిగా ఇష్టపడ్డా మగాడివి నువ్వే గనుక. ఆడవాళ్ళని చూసి రాక్షసి అనుకుని వెళ్ళిపోతున్నప్పుడు నేను అమాయకత్వాన్ని చూసి ఇష్టపడ్డాను. పరుగున వచ్చి బస్ ఎక్కి అంతే వేగంతో దిగిపోయినప్పుడు నేను పసితనాన్ని చూసి ఇష్టపడ్డాను. రైస్ గోడౌన్లో ఒంటరాడేది ఎదురుగా ఉన్నా కన్నెత్తి చూడకుండా తల వంచుకుని వెళ్ళిపోయినప్పుడు నేను మానవత్వాన్ని చూసి ఇష్టపడ్డాను. కానీ మొట్టమొదటిసారిగా నీలో మరో మనిషిని చూస్తున్నాను. కాదు, ఇప్పుడే అసలు మనిషిని చూస్తున్నావు. నేనింతే, ఇలాగే ఉంటాను. నాలో అమాయకుడిని చూసి ప్రేమించానన్నావు కదా, కాదని తెలిసిందిగా. బయలుదేరు, నా ఇంట్లోంచి నా జీవితంలోంచి కూడా శాశ్వతంగా వెళ్ళిపో. కావాలంటే నీకు చేతులెత్తి మరీ దండం పెట్టుకుంటా. ప్లీజ్ వెళ్ళిపో. ఇదిగో, నువ్విక్కడి నుంచి వెళ్ళావని తెలిసేదాకా నేను ఈ గుమ్మం తొక్కను. సులోచన ఆలోచన లేని పని చేయదని చాలా గర్వంగా చెప్పుకునేదాన్ని రా. చాలా ఇష్టపడి వచ్చాను రా. కష్టపెడుతున్నానని ఇప్పుడే తెలిసింది. ఇంకెప్పుడు నిన్ను కష్టపెట్టాను రా. ఇంకెప్పుడు నిన్ను కష్టపెట్టాను రా. చూడమ్మా, పెంచుకోవడానికి ఆవేశం చాలమ్మా, కానీ కలిసి జీవితాన్ని పంచుకోవడానికి ఆలోచన కావాలి. సుందరం అమాయకుడు కాబట్టి అందరి చేత చెప్పించుకునే పరిస్థితి తెచ్చుకున్నాడు. కానీ నువ్వు 20 ఏళ్ల వయసులోనే 60 సంవత్సరాల ఆలోచనలు ఉన్నదానివి. నీకు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ పెద్ద ఉండవాడి కదమ్మా. ఏదో మనసు ఉండబట్టలేక చెబుతున్నాను. మరొక్కసారి ఆలోచించమ్మా. అమ్మగారు, ఇక్కడ ఎవరో పడిపోయారండి. అయ్యో, ఒకసారి చూడు. సార్, ఇలా కాదేమో సార్. ఎలా పెట్టాలో చెప్పు. గుండె చాలా వీక్ గా కొట్టుకుంటోంది. ఇలా కాదేమో సార్. మరి ఎలా పెట్టాలో చెప్పు. అసలు సౌండే లేదు. బ్యాండేజ్ ఎక్కువేంటి సార్? ఓహో, అలాగా.
రాత్రికి బాగా రెస్ట్ తీసుకోమని చెప్పు. ఉంటే రేపు పొద్దున కలుస్తా. ఆ? ఆ, డాక్టర్ గారు ఆ. అతనికి తగిలిన చిన్న దెబ్బే కదా అంత కట్టు కట్టారే? బ్యాండేజ్ ఉంది కదా అని వాడేశాను. సరుకుంటే సరిపోదు, ఉపయోగించడం నేర్చుకోవాలి. డాక్టర్ గారు ఆ. జ్వరం అండి ఎవరికి? నీకా? అక్క తీడికండి. ఇప్పుడే పోయిలా ఉన్నాడు. సరే పంపించేద్దాం. పైకి కదలేవయ్యా ఇంటికి. ఒళ్ళంతా ప్యాక్ చేసి ఉంచారు. ఇంజెక్షన్ ఎక్కడివ్వాలబ్బా? ఇంజెక్షన్ నువ్విస్తావా? మగాళ్ళు ఎవరు లేరా? ఏ నేనిస్తే పడదా? నాకు లేడీస్ అంటే పడదు. ఏమి రోగం? రోగం కాదు, భయం. ఓ మగ నర్సిని పంపించు. నీ బొంద నర్సుల్లో మగవాళ్ళుండ్రు. అయినా నీ ఇష్టం వచ్చినట్టు పిలిచి ఇంజెక్షన్ చేయించడానికి ఇదే నీ ఎత్తగారి ఇల్లు కాదు, హాస్పిటల్. తిరుగా. ఆహా. ఆ, ఇంజెక్షన్ పాయింట్ ఇక్కడిచ్చారా? సుందరం, నీకు ఆడవాళ్ళంటే పడదా? నిన్ను కన్నదాడది, నిన్ను కట్టుకున్నదాడది. నీకో విషయం తెలుసా? నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేసింది కూడా ఆడదే. ఆ, తాతా! హ్మ్. ఛే, ఇది నా పెళ్ళాం కన్నా పెద్ద రాక్షసులా ఉంది. ఆడది రాక్షసి కాదురా, దేవత. ఎవడా కోత కూసింది? ఆ, బాబాయ్, నువ్వేంటి ఇక్కడ? చేసిన పాపాలకి వేసిన ఏసాలకి ఫలితం అనుభవిస్తున్నాను రా. అర్థం కావట్లేదా? నేనెరిగిన బాబాయ్ ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నావా? కానీ ఇది నిజం రా. తాగుడెక్కువై లివర్ పాడై నేను రోడ్డున పడితే అందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోతే మా ఆవిడ నన్ను ఈ ఆసుపత్రిలో చేర్పించిందిరా. మీ ఆవిడ? చింతామణి నీకు భార్య? నా భార్యే కాదురా, ఆవిడ నా ప్రాణాలు కాపాడిన దేవతరా. ఊరుకోవయ్యా, అసలే నీ కొంటో బాలేదు. పైగా డాక్టర్లు కూడా ఎక్కువ మాట్లాడొద్దు అన్నారు. మాట్లాడి ఇప్పుడు కూడా నిజం మాట్లాడకపోతే ఇవాళ దేవుడు మంచాన పడేసాడు, రేపు మాట కూడా పడేస్తాడేమో. ఊరుకోవయ్యా. ఒరే సుందరం, అయ్యి కావాలి ఈ కావాలి ఉన్నాడో లేడో తెలియని దేవుడికి కోటి దండాలు ఎట్టుకుంటావురా. అలాంటిది అన్నీ ఇస్తూ మనల్ని కంటికి రెప్పలా కాపాడే ఈ దేవతలను మాత్రం గుర్తించలేని మూర్ఖులం రా మనం. ఒరే అబ్బాయి, మీ తాత తర్వాత తాత అంతటి వాడిని అన్నావు, మీ తాతను నాలో చూసుకుంటున్నానన్నావు. కానీ ఈ బాబాయ్ మనిషి కాడురా, పశువురా. ఇదిగో ఆపుతావా? తాగొద్దయ్యా అని బ్రతిమలాడింది. చెస్ ఆడద నాకు చెప్పడం ఏంటని అహంకారంతో చీ అన్నాను, చేదరించుకున్నాను, ఇంటి నుంచి గెంటేశాను రా. అప్పుడైనా ఈ పిచ్చిది తన సుఖం కోసం తన దారి తను చూసుకోవచ్చు కదరా. కానీ ఏం లేదు, నాకెదురుగా ఓటలు పెట్టింది. నన్ను సాధించడానికే ఈ పోటీ ఓటలు పెట్టింది అనుకున్నాను. కానీ ఈ తాగుబోతు మొగుడు ఏమైపోతాడో అని కాచు కూర్చున్న దేవతరా ఇది. దీని కాళ్ళు పట్టుకున్న రుణం తీర్చుకోలేనురా. ఏందయ్యా 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 ఇది? చూడు బాబు, బాబు ఇంతకాలం వాడు నన్ను తాగి నన్ను ఏడిపించాడు, ఇప్పుడు ఏడ్చి నన్ను ఏడిపిస్తున్నాడు. వాడిని ఏడవద్దని చెప్పయ్యా. వాడు ఏడిస్తే నేను చూడలేనయ్యా, నేను చూడలేను. మా జీవితాలు మీకు పాఠాలు కావాలరా. అందుకే చెప్తున్నా, మగాళ్ళలో మగాడిననే పొగరే ఉంటది, కానీ ఆడదానిలో అందం, ఆకర్షణ, అణుకువ, ఆత్మీయత కలిగిన అమ్ముంటదిరా. నువ్వు దాన్ని పల్లకి ఎక్కించి తిప్పక్కర్లేదురా. అది కష్టపడ్డప్పుడు దాని నుదుటి నుంచి వచ్చే చెమటని నీ చేతులతో తుడిస్తే నా మొగుడు దేవుడు అని పొంగిపోయే వెర్రి బాగులదిరా ఈ ఆడది. ఇదిగో ఇక్కడ చింతామణి ఎవరండి? నేనే. ఆయనకేవో టెస్టులు చేయాలంట, డాక్టర్ గారు తీసుకురమ్మంటున్నారు. ఇదిగో క్యారేజ్. మీ ఆవిడనుకుంటా, తెచ్చిచ్చి వెళ్లిపోయింది. చూడ్డానికి చదువుకున్న అమ్మాయిలా ఉన్నా వట్టి వెర్రి బగులదనుకుంటా. మా ఆయన నేను పెడితే తిండు, ఎలాగోలా నువ్వే తినిపించు అంది. ఇటు తిరుగు. నీ ఒంటికి కారం మంచిది కాదని కూరలో కారం తక్కువ వేసిందంట. కోపం మీద వేయలేదనుకుంటావేమో అని చెప్పమంది. ఆడది కదా, కంటికి రెప్పలా చూసుకోవాలని తను అనుకుంటుంది. మగాడివి కదా, కంట్లో నలుసని నువ్వనుకుంటున్నావు. మరి మీ ఇద్దరికి ఎలా కుదిరిందో నాకు అర్థం కావడం లేదు.
కంగారులో మందులన్నీ మర్చిపోయాను. ఏంది బాబు ఇంకా బోన్సేలేదా? నేను పెట్టనా? తల్లి లాంటిదన్నయ్యా, తప్పేం లేదు. చూడయ్యా, నేను నీ అంత చదువుకోలేదు, కానీ జీవితాన్ని చదువుకున్న అనుభవంతో ఒక్క మాట చెప్పనా, మగాడికి ప్రపంచమంతా సంసారమేనయ్యా, కానీ ఆడదానికి సంసారమే ప్రపంచం. అర్థం చేసుకోవయ్యా. మనం ప్రేమించిన వాళ్ళకన్నా మనల్ని ప్రేమించే వాళ్ళు దొరకడం చాలా అదృష్టం. పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏమి పెట్టుకోకుండా అమ్మాయిని ఇంటికి తెచ్చుకో. ఏందయ్యా ఇది? చచా ఊరుకో. పిచ్చి పిల్లాడు ఆడక్కడికి ఏం కంగారు పడుతున్నాడో ఏంటో, వెళ్ళి చూసొస్తాను. తెలుగు 1